పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక అని ముస్లిం సోదరులు అన్నారు. విశాఖ జిల్లా గాజువాకలో అంజుమాన్ ఈ గౌస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా ముస్లింలు పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈరోజు అజీమాబాద్ పాత గ్రామంలో జరిగినటువంటి ఇఫ్తార్ ముఖ్యంగా ఇది అంజుమాన్ గౌస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిందండి. ఆ పార్టీకి సంబంధించిన అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ రంజాన్ నెల సందర్భంగా అందరికీ కూడా రోజా ముబారక్, ఈద్ ముబారక్ తెలియజేస్తూ, అలాగే రంజాన్ ముబారక్ తెలియజేస్తూ ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి ఈ పూజలు ఫలించాలి. మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం సుభిక్షంగా ఉండాలి. మన పిల్లలందరికీ కూడా మంచిగా, మన తరాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి, పిల్లలందరూ స్థిరపడాలని చెప్పేసి ఆ భగవంతుడిని వేడుకుంటూ, అలాగే నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది. ఇందులో ఖచ్చితంగా ఈ ప్రాంతం మీద నాకు పూర్తి అవగాహన ఉంది కనుక ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేయగలను. గతంలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం, ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం నాకు ఇస్తే చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అధికారంకి వచ్చిన తర్వాత టీడీపీ తరఫున మేము గతంలో దర్గా గాజువాక జంక్షన్లో ఉన్నటువంటి దర్గాని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసాం. అలాగే ఇక్కడ ఈద్గా కానీ మదర్సా కానీ ఆ రోజు ఇవి కూడా మా హయాంలోనే కొంతవరకు మేము ఆ ల్యాండ్ కేటాయించడం మాత్రం ఖచ్చితంగా సర్పంచ్గా మా తండ్రి గారు ఉన్నారు, అది చేయించడం జరిగింది అప్పుడు. ఆ రోజు ఈరోజు జాఫర్ గారు ఉన్నారు, జాఫర్ గారు వాళ్ళ తండ్రి కలిపి వాళ్ళందరూ కలిపి పెట్టుకుంది. అలాగే బాయిజన్ బాయ్ గారు వీళ్ళంతా కూడా అది యాక్చువల్గా వాళ్ళందరూ కూడా దాని నిర్మాణం కోసంగా ప్రయత్నం చేస్తాం. అంటే నాకు ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నది కానీ అని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నా. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఈద్గా పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తాం. ఈద్గా అదే దర్గాని పూర్తి స్థాయి డెవలప్ చేస్తాం. తర్వాత ఈద్గాలనే ఫ్లోరింగ్ కావాలంటే అది వేయించాం. అలాగే షీలానగర్లో మసీద్ చేయించాం. తర్వాత మళ్ళీ ఎల్బీ నగర్లోని మసీద్ చేయించాం. అలాగే జీవీఎంసీకి ఎదురుగా కబ్రస్థాన్ చేయించాం. షీలానగర్ దగ్గర ల్యాండ్ కబ్రస్థానంకి కావాల్సినటువంటి ఫిల్అప్ అంతా చేయించాం. ఇంకా రేపు రాబోయే రోజుల్లో కోర్మన్ పాలనలో కూడా చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే కోర్మన్ పాలనలో డిమాండ్ వచ్చింది, అక్కడ కబ్రస్థానంకి మస్జిద్కి స్థలం కావాలని చెప్పేసి. అలాగే షియా మసీద్ నుంచి కూడా వచ్చినాయి. మేము ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఈ పాత గ్రామం అటు గాజువాక కావచ్చు, ఇటు అంజుమాబాద్ కావచ్చు, ఎప్పుడు కూడా పాత పురాతన రోజుల నుంచి కూడా కలిసిమెలిసి ఉన్నాం, భవిష్యత్తులో కూడా కలిసిమెలిసి ఉంటాం. నాకు ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉంది. రేపు షాజీఖానా కావచ్చు, అలాగే కొత్తగా కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతంలో మసీదులు కావాలంటున్నారు, అవన్నీ కూడా మేము చేపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా టైంలోనే షీలానగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అక్కడ మసీద్ కట్టాం. ఎల్వీ నగర్లో ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ మసీద్ కట్టాం. బిహెచ్పి మసీద్ కావాల్సిన సాయి సహకారాలు అందిస్తున్నాం. కబరస్థానంలో చేపిస్తున్నాం. కనుక నాకు ముస్లిం సోదరుల పట్ల నా పట్ల వాళ్ళకి నమ్మకం ఉంది, నాకు వాళ్ళ పట్ల ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని నమ్మకం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత వైసీపీ అడ్డుగా వచ్చిన తర్వాత వీళ్ళు ముస్లిం సోదరులకి మేము అంత చేస్తాం ఇంత చేస్తామని చెప్పేసి మొత్తం ముస్లిం సోదరుల్ని మోసం చేశారు, దాడులు చేశారు. తెలుగుదేశం టైంలో రంజాన్ తోఫా ఉండేది, ఇప్పుడు ఆ తోఫా తీసేశారు. దులాన్ ఉండేది, దులాన్ తీసేశారు. అలాగే కుటుంబ సమేతంగా దాడి చేయడం వల్ల కుటుంబ సమేతంగా చనిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కర్నూలులోనే అబ్దుల్ సలాం అని చెప్పేసి ఆయన ఎంత వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టడం వల్ల ఎంతో మనోవేదన గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, భార్య పిల్లలతో పాటు. అది ఎక్కడా లేదు, దేశ చరిత్రలో లేదు. అంత దారుణంగా ఈరోజు వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. అలాగే సుమారు ముస్లిం క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన 5,000 కోట్లు వీళ్ళు డైవర్ట్ చేసి పడేశారు. అసలు సంక్షేమం అనేది ముస్లిం సోదరులకు తేలే ఈ ప్రభుత్వంలో. తెలుగుదేశం పార్టీలు అయితే ఏ మసీదులు రిపేర్ కావచ్చు, ఈద్గాల్ రిపేర్ కావచ్చు, రంజాన్ తోఫా కావచ్చు, అలాగే దులాన్ పథకం కావచ్చు, ఫారెన్లో స్టడీస్ కావాలంటే వాళ్ళకి అది కావచ్చు, ఇలాగ అనేక పథకాలు పెట్టారు. ఈరోజు అన్ని పథకాలు కూడా క్యాన్సిల్ చేసి ఈ ప్రభుత్వం ముస్లిం సోదరులను అందరినీ కూడా మోసం చేస్తుందని చెప్పి తెలియజేస్తాను.